ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో పిఠాపురంలో అడుగుపెట్టనున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలతోనూ 3 రోజుల పాటు బిజీగా గడుపుతారు. అయితే తను గెలిపించిన నియోజకవర్గానికి డిప్యూటీ సీఎం హోదాలో పవన్ ఫస్ట్ టైం వస్తుండడం ఆసక్తి రేపుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో పిఠాపురంలో కాలు పెట్టనున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలతోనూ 3 రోజుల పాటు బిజీగా గడపనున్నారు. అయితే తనను గెలిపించిన నియోజకవర్గానికి డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం వస్తుండడం ఆసక్తి రేపుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో విజయం సాధించి డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి జిల్లాకొస్తున్న పవన్ టూర్కి అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. కాసేపట్లో రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలుకి వెళ్తారు పవన్. 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం చేబ్రోలులో జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు, మహిళా నేతలు, జనసేన కార్యకర్తలతో సమావేశమవుతారు పవన్ కళ్యాణ్. అలాగే నియోజకవర్గ సమస్యలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై చర్చించనున్నారు. రేపు కాకినాడ కలెక్టరేట్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పంచాయతీరాజ్ శాఖ, జలవనరుల శాఖ, అటవీ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు పవన్. అదేవిధంగా రహదారుల పరిస్థితిపైన సమీక్ష జరపనున్నారు. అనంతరం చేబ్రోలులో జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. ఎల్లుండి అంటే 3వ తారీఖు ఉదయం 10 గంటలకి ఉప్పాడలో సముద్ర కోతతో దెబ్బతిన్న ప్రాంతాలని పవన్ పరిశీలిస్తారు. మధ్యాహ్నం పిఠాపురం అధికారులతో పరిచయం, టీడీపీ, జనసేన నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిపించినందుకు సాయంత్రం వారాహి బహిరంగ సభ ద్వారా ప్రజలకి కృతజ్ఞతలు తెలపనున్నారు పవన్. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 3 రోజుల పర్యటనని అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పవన్ పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ ఇప్పటికే పరిశీలించారు. ఎమ్మెల్యేగా విజయం సాధించి వివిధ శాఖల మంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా పిఠాపురంకు వస్తుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీ స్వాగతం పలికేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయమయ్యారు. మరోవైపు పవన్ రాక కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్న పార్టీ నేతలు, కార్యకర్తల్లో జోష్ కనిపిస్తోంది. పవన్ కి ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం పిఠాపురానికి క్యూ కట్టారు. చెలో పిఠాపురం అనే నినాదంతో పెద్ద ఎత్తున పిఠాపురంకు చేరుకున్నారు. మొత్తంగా 3 రోజుల పాటు కాకినాడ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇప్పటికే 2 రోజుల పాటు కాకినాడలో పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అక్రమంగా రేషన్ బియ్యాన్ని పోర్టులకు తరలిస్తున్నారంటూ గుర్తించి కఠిన చర్యలు తప్పవని హుకుం కూడా జారీ చేశారు. మరి ఈ విషయంపైన పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారన్న ఆసక్తి అందరిలో నెలకొంది.